శాంతి ప్రసాద్ గారు నిజం చాలా మీరు ఇద్దరు కలిసి ఈ వాలంటీర్లు అనే వాళ్ళు పెద్ద దొంగలు, వీళ్ళని అసలు కంటిన్యూ చేయొద్దని మీ అక్కస్ అంతా వెళ్ళగక్కారు కదా, అక్కస్ వెళ్ళగక్కారు కదా. సరే ఇప్పుడు రేపొద్దున మీరు అదే మాట మీద కట్టుబడి ఉంటారా? మేము వస్తే ఈ వ్యవస్థను తీసేస్తామని చెప్పి ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? రెండో ప్రాక్టికల్ సార్ ఒక్క నిమిషం. ఇక్కడ బాగా ఇబ్బంది పడేది ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఇబ్బంది ఎదుర్కొంటారు సార్ గారు. ఎందుకంటే వాలంటీర్లు ఉన్నా కూడా మొదటి రోజు అందరికి అక్కడ పెన్షన్ అందించలేరు. ఎందుకంటే ఎక్కడో 10 ఇళ్ళు ఒక చోట, మళ్ళీ ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఇంకో 10 ఇళ్ళు, ఇట్లాంటి ఉన్న దగ్గర పెన్షన్లు 95% మొదటి రోజు 95-96% ఏది వాలంటీర్ల వ్యవస్థ ఉన్నా 100కు 100 ఫస్ట్ రోజు అవ్వదు. 95-96% అయినా మిగిలిన 5-6% 3-4 డేస్ 5 డేస్ కూడా పట్టింది. ఎందుకంటే ఒక వాలంటీరు ఒకే రోజు ఇక్కడ ఉన్న 10 ఇళ్ళకి, మళ్ళీ 10 కిలోమీటర్లో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో 5 ఇళ్ళకి, లేదా ఇంకో చోట ఉన్న ఒక 2 ఇళ్ళకి, లేదంటే వాళ్ళు ఎక్కడన్నా హాస్పిటల్లో ఉంటే ఇల్లు, అట్లాంటి సిచ్యువేషన్. ఇప్పుడు మాది సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మాది వేమూరు నియోజకవర్గంలో చుండూరు మండలంలో కార్మూరు వారిపాలెం అనే విలేజ్. మా ఊర్లో సచివాలయం లేదు. 3 చిన్న గ్రామాలకు కలిపి ఒక సచివాలయం, అంటే పెదగాదలెవరు అనే గ్రామానికి సంబంధించిన సచివాలయం, చిన్నగాదలెవరు పెదగాదలెవరు మా ఊరు కార్మూరు వారిపాలెం. సో 3 గ్రామాలకు సంబంధించి ఆ సచివాలయానికి వెళ్ళాలి. ఇప్పుడు మా సచివాలయ పరిధిలో 553 మంది పెన్షన్దారులు ఉన్నారు. దాంట్లో మా విలేజ్ లో 102 మంది, మా పక్కన ఇంకో విలేజ్ లో 250 మంది. వీళ్ళిద్దరు రేపొద్దున మళ్ళీ అక్కడికి పక్క ఊర్లో ఉన్న సచివాలయానికి, అంటే దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది సచివాలయం. ఆ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయానికి 60 సంవత్సరాల దాటినటువంటి అవ్వతాతలు, ఏదైతే వికలాంగులు 2 కాళ్ళు లేనటువంటి వాళ్ళు, లేదు అసలు వృద్ధులుగా ఉండి ఏదైతే బెడ్ మీద ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ రేపొద్దున సచివాలయానికి తీసుకెళ్తారు. రేపే తీసుకెళ్తారు సార్. 3వ తారీఖు డైరెక్ట్ గా సచివాలయ సిబ్బందితో పంపించచ్చు కదా డబ్బులు అంటున్నారు. ఎవరు సార్ నిర్ణయం తీసుకోవాల్సింది? ఈసీ నిర్ణయం తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఈసీ డైరెక్షన్ ఇచ్చింది ఆల్టర్నేటివ్ చేయండి, చీఫ్ సెక్రటరీ చెప్తే ఇవ్వద్దనలేదు కదా, చేయద్దలే కదా సార్. ఈసీ ఎవరు ఇవ్వద్దంటానికి, అది ఇవ్వద్దంటే పెన్షన్ ఇవ్వద్దని అంటే దేశవ్యాప్తంగా పెన్షన్ ఆపాలి, ఒక ఆంధ్రప్రదేశ్ లో కాదు కదా. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా పెన్షన్ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వద్దని చెప్పలేదు కదా. వేరే ఆల్టర్నేటివ్ చేసుకోమంది కాబట్టి సచివాలయ సిబ్బందితో ఇప్పించచ్చు కదా అని అడుగుతున్నారు. ఇప్పుడు దాకా వచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటి? సచివాలయానికి వచ్చి తీసుకోవాలనేది గైడ్ లైన్స్. కొత్త గైడ్ లైన్స్ ఇక్కడ రాత్రికో రేపటికో వస్తాయి అంటున్నారు. ఇప్పుడు అదే సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలి అనేటటువంటి గైడ్ లైన్స్ అయితే, ఇదన్నీ రేపొద్దున వీళ్ళందరూ వెళ్ళి 550 మంది ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఒక సచివాలయానికి వెళ్ళి 550 మంది పొద్దున్న సాయంత్రం లోపు పెన్షన్లు అందించేస్తారా? ఒక 100 మందికి ఇచ్చేస్తే మళ్ళీ 101 వాళ్ళు మళ్ళీ రేపొద్దున రావాలి లైన్ లో నిలబడి, పొద్దున్న సాయంత్రం దాకా కూర్చొని. ఇలాంటివన్నీ గడిచిన ప్రభుత్వాల్లో మనం ఫేస్ చేసాం. చేసిన దానికి భిన్నంగా ఈ రోజు గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి? ప్రజల దగ్గరకు ప్రభుత్వం వెళ్ళాలి, ప్రభుత్వం దగ్గరకు ప్రజలు రాకూడదు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగకూడదు, ప్రజలు ఇంటికి ప్రభుత్వం వెళ్ళి